ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుక సందర్భంగా ఈ రోజు 17వ వార్డులో లేబర్ అడ్డా వద్ద స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్ గారు పార్టీ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పూర్ణచందర్ గారు మాట్లాడారు. తెలంగాణ సాధకుడు అపర భగీరథుడు రైతు బాంధవుడైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 సంవత్సరంలో ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ ప్రజల సహకారంతో ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రం సాధించారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్, వార్డు బీఆర్ఎస్ నాయకులు కోమాకుల ఆంజనేయులు, గాజుల రవి, గజ్జెల్లి సత్యనారాయణ గారు, పంతం రవి, బంగారి గోపి, గుర్రాల నరసింహులు, బూరా శ్రీనివాస్, శ్రీపతి సురేష్, సింగం శరత్, గడ్డం రఘు, ఎనగందుల వినయ్, ఎదుల భద్ర, బింగ తిరుపతి కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ స్థాపించి నేటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో మనము పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన గాంధీనగర్లోని ఈ లేబర్ అడ్డా దగ్గర మన పార్టీ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్ట నమస్కారం. ప్రత్యేక రాష్ట్రం సాధించాలన్నటువంటి లక్ష్యంతో మన కేసీఆర్ గారు ఈ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన అనంతరం మన రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్నటువంటి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రంని గత 10 సంవత్సరాలు సుపరిపాలన అందించి మన రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ కేసీఆర్ గారిని. చాలు నోట్లో తలపెట్టి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఎదురులేకుండా తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణ త్యాగానికి సిద్ధం చేసినటువంటి ఒక మహనీయుడు మన కేసీఆర్ గారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆశలు చూపెట్టి గ్యారంటీల పేరుతో 6 గ్యారంటీలు అని చెప్పి 420 గ్యారంటీలు అని చెప్పి ఎన్నో ప్రజలను మాయ చేసి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అన్నింటిని అడుగెక్కించి ప్రజలను మోసం చేస్తున్నటువంటి తీరు మనం అందరం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన నిలిచి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.